అందరికీ నమస్తే. నేను ఇవాళ ఈ లాంగ్ వీడియో చేయడానికి ఒక మంచి విషయాన్ని నేను మీ అందరికీ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇది నేనైతే రియల్గా చూడలేదు, కానీ మా బ్రదర్ అయితే నాకు ఇలా చూసిన ఒకరిని గురించి నాకైతే చెప్పడం జరిగింది. ఈ రోజుల్లో ఇలా ఎందుకున్నారు అనిపిస్తుందండి నాకు వీళ్ళందరినీ చూస్తుంటే. కొంతమందిని బిడ్డల్ని, ఒక తల్లి ముగ్గురు బిడ్డల్ని పెంచి పెద్ద చేసి తల్లి తండ్రి కష్టపడి ఒక స్థాయికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఇలా తండ్రి లేకపోవడంతో తల్లిని రోడ్డు పైనే వదిలేసి వెళ్ళిపోవడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. దయచేసి ఇలాంటివి ఎక్కడ కూడా జరగకూడదని అయితే నేనైతే ఆశిస్తున్నాను. ఒకటేనండి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఎవరినైనా సరే కన్న తల్లిదండ్రులని మనం వాళ్ళు చిన్నప్పటి నుంచి మనల్ని ఎలా పెంచుతారు, రేపొద్దున్న మనకి బిడ్డలు ఉన్నారు, మన బిడ్డలు మనల్ని కూడా అలాగే చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి. ఒక తల్లి ముగ్గురు బిడ్డలు, ఒక బాబు ఇద్దరు అమ్మాయిలు, వాళ్ళు ఇద్దరు బాగున్నారు. ఒక అమ్మాయి అంటే అంగవైకల్యంతో ఉంది. ఆ పాపను ఉంది. ఈ అబ్బాయికి మంచి భవిష్యత్తు, జాబు వచ్చిన తర్వాత, పెద్ద అమ్మాయికి పెళ్ళైన తర్వాత ఈ బాబు ఏం చేస్తాడంటే, ఇతను జాబు రావడంతో మ్యారేజ్ అయిన తర్వాత ఫ్యామిలీస్ ఉంటారు కదా, వెనకాల వచ్చిన వాళ్ళు కూడా మంచోళ్ళు అవ్వాలి కదండి. వాళ్ళు మంచి వాళ్ళు కాకపోతే మీకేమైంది? మీ తల్లే కదా. తండ్రి లేనంత మాత్రాన వదిలేస్తావా? ఒకటే చెప్తున్నాను, తల్లి తండ్రిని వదిలేస్తే అది చాలా పాపం. రేపొద్దున్న నీకు బిడ్డలు ఉంటారు, వాళ్ళ గురించి కూడా ఆలోచించు. నెక్స్ట్ నువ్వు ఆ సిచ్యువేషన్ ఎదుర్కొంటావు. కనుక తల్లిదండ్రులని ఎప్పుడు కూడా బాగా చూసుకోండి. నేను చెప్పవలసిన స్టోరీ చెప్పలేదు కదా నీకు, ఈ తల్లి విషయంలో ఏం జరిగిందనేది. ఆ తల్లిని, ఆ అంగవైకల్యం గల వాళ్ళ చెల్లిని కూడా రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయాడంటండి అతను. అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. అలా వదిలేసిన వాళ్ళని ఒక ఆవిడ చేరదీసి అక్కడే వాచ్మెన్గా ఉంచి వాళ్ళని చూసుకుంటుంది, ఇంట్లో పని చేసుకోమని కింద రూమ్ ఇచ్చి. ఇది చాలా మంచి విషయం కదండి. ఇక్కడ మంచి ఉంది, అక్కడ చెడు ఉంది. కనిపెంచిన తల్లిదండ్రులను చూడలేని వాడు, అక్కడ మిగిలింది చెడు. ఇక్కడ ఆవిడకి ఏం కాకపోయినా చేరదీసి పనిచ్చి రూమ్ ఇచ్చింది చూడండి, ఇది చాలా మంచి విషయం. కానీ అందరిలోని మంచి పెరగాలి. తల్లిదండ్రులను ఎక్కడ పడితే అక్కడ వదిలేయడం కాదు. రేపొద్దున మన భవిష్యత్తు కూడా ఊహించుకొని అందరినీ బాగా చూసుకోమని, తల్లిదండ్రుల్ని బాగా చూసుకోండి. వాళ్ళు చూసినా అంటే ఒక వయసు వచ్చేసరికి మన ప్రవర్తనని బట్టి వాళ్ళు మారవచ్చు, కానీ తల్లికి బిడ్డ మీద ప్రేమ ఎప్పటికీ మారదు. మీకు కోపాలు ఉంటే అదే తర్వాత తగ్గిపోతుంది, కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేని టైంలో, కష్టపడలేని టైంలో మీరు తప్పకుండా వాళ్ళని చూడాలి. అలా చూడకపోతే మనిషికి గొడ్డుకి అస్సలు తేడా లేదు. ఇదే నేను చెప్పాల్సింది. నా మెసేజ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మిమ్మల్ని అందరినీ కూడా నా ఛానల్ని చూసి నాకు 1000 మంది సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. ఈ 1000 మంది సబ్స్క్రైబర్స్ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ మెసేజ్ ఇస్తూ నా 1000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఇలాగే నా ఛానల్ని సపోర్ట్ చేసి నన్ను ముందుకు తీసుకెళ్ళండి, నన్ను ముందుకు నడిపించండి. అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. మరొకసారి నాకు 1000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. అందరికీ, నా సబ్స్క్రైబర్స్కి, ఇంకా నన్ను ఆదరించే మన వ్యూయర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
బాయ్ అండి. ఈ మెసేజ్ అందరికీ కూడా షేర్ చేసి ఇక ముందు ఇట్లాంటివి జరగకూడదని, ఇలా చేయొద్దని అయితే నేను చెప్పడం జరుగుతుంది. నా మెసేజ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మరొకరికి ఇంకా షేర్ చేయగలిగితే మెసేజ్ అందరికీ చేరుతుంది. తప్పకుండా ఇలాంటివి జరగడం కొంచెమైనా తగ్గుతాయని నా ఉద్దేశం అండి. థ్యాంక్ యూ. బాయ్ అండి.